హాయ్ ఫ్రెండ్స్, వాణి ఆల్రౌండర్ ఛానల్కి స్వాగతం. బాగున్నారా అంతా? ఈరోజు చాలా హెల్దీ చట్నీ ఒకటి చేస్తున్నాను నేను. ఇది మునగాకులతో చట్నీ. మునగాకులు మనం జనరల్గా మునక్కాడల్ని పప్పులో కానీ కూరలో కానీ లేదా సాంబార్లో కానీ వేసుకుంటాం కదా రుచి పెరగడానికి. బట్ ఆకులు కూడా చాలా చక్కగా యూస్ చేయొచ్చు మనం. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, బట్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1/2 కప్పు నువ్వుల పొడి, 2 కప్పులేమో మునగాకులు వేయించి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకున్నాను, చింతపండు ఒక హ్యాండ్ఫుల్ అంతా, జీలకర్ర 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, గల్ల ఉప్పు తీసుకున్నాను, పసుపు 1 స్పూన్, ఎండుమిర్చి ఒక 25 వరకు తీసుకున్నాను. మీరు చాలా క్రిస్పీగా తినాలనుకుంటే ఇంకో 2 ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నటువంటి మునగాకు చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని అన్నంలో కానీ పూరిలో కానీ చపాతీకి కానీ తినచ్చు, దోశకు కూడా బాగానే ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఒక గ్లాస్ జార్లో పెట్టేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనకి 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. చాలా మంచిది కూడా, ఇది హెల్దీ ఇది చట్నీ. సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మునగాకులతో చట్నీనే కాదు, పౌడర్ కూడా మనం చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇది చట్నీ మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి. సమ్మర్ కదా, ఇది నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అన్నం వేడన్నంలో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.